చావా దేశవ్యాప్తంగా 3 వారాలుగా మారుమోగిపోతున్న పేరిది. హిందీలో ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించిన చావా చిత్రం నేడు తెలుగు వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రపంచాన్ని చూసి మన ఆడియన్స్ తెలుగు వెర్షన్లో విడుదల చేయాలని ఎంతగానో డిమాండ్ చేశారు. హిందీలో విడుదలైన 3 వారాల తర్వాత తెలుగులో విడుదలైంది. ఈ సినిమాని ఎవరు పట్టించుకోరులే అని అందరూ అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ని చూసి ట్రేడ్ పండితులు సైతం మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. బుక్ మై షో యాప్లో ఈ సినిమాకి గంటకు 4,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో ట్రాక్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమాకి మొదటి రోజు సాయంత్రం 4 గంటల వరకు 74 లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. 4 గంటల తర్వాత ఫస్ట్ షోస్ సెకండ్ షోస్కి కిక్కిరిసిపోయే రేంజ్లో జనాలు థియేటర్లో సందడి చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఈ రోజు వచ్చిన వసూళ్లకు 2 రెట్లు ఎక్కువ వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవరాల్ గా మొదటి వీకెండ్ తెలుగు వెర్షన్ 6 నుండి 8 కోట్ల రూపాయల షేర్, 18 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే కనుక జరిగితే అల్లు అరవింద్ జాక్పాట్ కొట్టినట్టే. ఫుల్ రన్ లో ఇదే తరహాలో దూకుడిని చూపిస్తే ఖచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం మొదలు పెడితే 100 కోట్ల గ్రాస్ వసూలను తెలుగు వెర్షన్ నుండి రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.